మా వేకప్ ఇండియా .tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. సార్, తెలుగు రాష్ట్రాలలో భాజపా ఆలోచనలకు అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చేటువంటి మాధ్యమం లేదు. అంటే మీడియా అన్ని అధికార పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. దీన్ని మన పార్టీ ఎలా అధిగమిస్తుంది? తెలంగాణ మా మీడియాని ఆధారకొని మేము ప్రజలకు వెళ్ళటం లేదు. ఇవాళ కేంద్రంలో, జాతీయ స్థాయిలో, గుజరాత్లో నాకు చెప్పండి ఏ మీడియా సహకరించిందని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయి నాయకత్వానికి ఎదిగినాడు. ఇవాళ అన్ని మీడియా సంస్థలు కూడా నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేశాయి. గుజరాత్లో లోకల్ మీడియా, రీజనల్ మీడియా, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అన్నీ కూడా కక్ష కట్టి వారికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ప్రజల మన్నలు దోచుకున్నటువంటి వ్యక్తి తన పని ద్వారా, తన విధానాల ద్వారా, తన కష్టం, తన శ్రమ ద్వారా ఇవాళ డిజిటల్ మీడియం ద్వారా ఏ రకంగా ప్రజలకు సోషల్ మీడియా ఇవాళ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. అందుకని నరేంద్ర మోడీ గారు నమ్ముకున్న విధానం, అమిత్ షా గారు చెప్పేటువంటి నీతి కూడా మాకు ఫిజికల్ కాంటాక్ట్ అండ్ డిజిటల్ కాంటాక్ట్ సైమల్టేనియస్గా రెండు, ప్రత్యక్షంగా ప్రజలతో మమేకం కావడం, పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరుకోవడం. దాని ఆధారంగానే మేము మోదీ ప్రభుత్వం యొక్క విధానాలు, వారు సాధించినటువంటి విజయాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఈ రెండు మాధ్యమాలను మేము విరివిగా ఉపయోగం చేసుకుంటాం. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ప్రింట్ మీడియా లోకల్గా కానివ్వండి, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు పనితీరు మెరుగుపరచకపోతే వారు కూడా ఏకాకులైపోతారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి పూర్తి ఇంటర్వ్యూ కొరకు చూస్తూనే ఉండండి మా వేకప్ ఇండియా .tv. మా వేకప్ ఇండియా .tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.